చేయాలి. కాంగ్రెస్ ఆ రోజు వ్యతిరేకించిందన్న నువ్వే కదా. అందరిని అవమానపరిచింది ఎవరు? ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తున్నది ఎవరు? నువ్వు చేసి ఉంటే ఇదో అదో ఏదో ఏదైనా సరే ఆ రోజు జాతీయ గీతంగా అయితే ఇలా తెలంగాణకి ఎందుకు జాతీయ గీతం ఉండదు? కర్ణాటకకు ఉంటుంది, తమిళనాడుకు ఉంటుంది, ఒక 18 రాష్ట్రాలకు ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ఒక సరే ఆయన దళితుడు కాదు పక్కన పెట్టి ఒక సబ్బండ వర్ణాల గురించి ఆలోచన పడని చెప్పి ఆయన పాట వద్దా? అది ఏం ఆబ్జెక్షన్ ఉంది మీకు అందశ్రీ పాటలో? కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయింది? ఇక మీరు ఎవరు మన రామకృష్ణ గారితో చేయించితే మేము అందరం సపోర్ట్ కొడితే ఆయన సమస్య లేదు. మీ కూతురు గారు బతుకమ్మ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పెడితే లేదు. తెలుగోడు తెలంగాణ గురించి పాడవాడితే మీకు ఆబ్జెక్షన్ వచ్చింది. వాళ్ళంతా నేను మాట్లాడతా దీని విషయం కౌంటర్ చేసారు కదా. అసలు కౌంటర్ చేసిందే నేను ఫస్ట్. టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. ఫస్ట్ నేను 3 రోజులు చూసిన, అది బయటకు వచ్చినాక 3 రోజులు చూసిన. అందుకే ఇప్పుడు ఇవన్నీ మసిల్ లోపల ఉంది, మాకు లోపల అది నేనే మొదలు పెట్టినా, నేనే వాయిస్ తీసిన. ఓకే, నాకు కేసీఆర్ తోని, కేసీఆర్ ఫీలింగ్స్ గానీ, కవిత బతుకమ్మతో గానీ, కేటీఆర్ తో సంబంధం లేదు, హరీష్ తో సంబంధం లేదబ్బా. మాకు సంబంధం లేదు. వాళ్ళు పక్కా అవి చేసిరు కనుకనే వాళ్ళ మొత్తం ఎక్కడ పడితే అక్కడ మాకు తోచిన కాడికి, మేము చేయగలిగిన కాడికి వాళ్ళని మాత్రం ఎండగట్టినాం, కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీని. నాకైతే 100% నాకు అది ఇష్టం లేదు. రాష్ట్రీయ గీతం కనుక కేసీఆర్ తప్పులు చేసిండు. ఇప్పుడు బతుకమ్మ చేస్తే నీకు లేదంటే నీకు కాదు. మెమరీ కేసీఆర్ కాకుండా తెలంగాణ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. జయ తెలంగాణ అని ప్రతి పల్లెలో, ప్రతి స్కూల్లో, ప్రతి టీచరు ఇప్పటికీ పాడిపిస్తూనే ఉన్నారు. కేసీఆర్ కాదనుకున్నా కానీ చాలా స్కూళ్ళలో పాడిపిస్తూనే ఉన్నారు జనాలు. ఆబ్జెక్షన్ ఏంటంటే కీరవాణి అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి కాబట్టి లాల్ బహదూర్ స్టేడియంలనా లేకపోతే పరేడ్ గ్రౌండ్ లనా 1,00,000 మందితో తీసుకొచ్చి గిన్నిస్ రికార్డ్ చేసి అందరితో కోరస్ ఇప్పించి అదే చరణం 1, 2 నీ ఊళ్ళో బతుకమ్మలు ఆటప్పుడు నీకు రాదా? రిధం రాదా? దానికి ఏం కావాలి? ఎన్నో పోరాటాలకు ఇక్కడ నిలువైంది. ఇక్కడ సంస్కృతికి, ఇక్కడ సాహిత్యానికి, ఇక్కడ పల్లె పదాలకు దప్పు సప్పుడుతోటే బయటకు వచ్చిందా లేదా? పోరాటాలు జరిగినాయా లేదా? గది పెట్టుమని చెప్పినాం మేము. అంతనే ఇది బంద్ చేయమని చెప్పినాం. ఓకే, అది పెట్టుమని చెప్పినాం. అదే అడిగిన కదా నేను. పోతున్నది కదా అది బంద్ చేయమని ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. మీకు దండం పెట్టి చెప్పినాం, ముఖ్యమంత్రి గారు మీరు బంద్ చేయండి, అది మాకెక్కడో కలుగుతున్నది లోపల. ఎందుకంటే ఇదే గేయాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము పాడమంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే అనే చరణం తీసేస్తే భారత అన్నాడు ఆయన. అంటే వాళ్ళు 2009 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర క్రియేషన్ ను వాళ్ళు అపోజ్ చేసింది. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు కీరవాణి ఇంత ముందు వచ్చే కదా తెలంగాణ ఉద్యమంలో ఉన్న పాట కింద మ్యూజిక్ కొట్టిండా? కొట్టేది అదేమనుకు అనకపోతుంది కావచ్చు. ఈ తెలుగు వారి ఇవన్నీ పెట్టకండి. ఇవన్నీ పెట్టి భాష ఒకటి ఉంటే బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడి కూరతో మన జీవాన్ని ఎప్పుడో చెప్పిండ్రు. విన్నావా? చేతికి వచ్చేదాకా చేస్తారు దండాలు, చివరి నీ చేతికి చిప్ప చేస్తారంటే చిప్పిచ్చిపోయారు వాళ్ళు మనం ఒకటని. ఇప్పుడు ఈ సందర్భంగా ఇటువంటి కాడ మాత్రం అవసరం లేదు. కానీ ఆ మ్యూజిక్ సంబంధించినటువంటిది పాడడానికి కూడా తిరుపతి అట. మళ్ళీ అది పక్కన పెట్టి మీరు ఖాళీ డప్పుతోటి లేకుంటే ఏ ముట్టి కోరు వస్తుంది. అది మీ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది, మీ ముఖ్యమంత్రికే మంచి పేరు వస్తుంది. అది చేయకుంటే ఏమవుతుంది? మాకు ఇవన్నీ మేము మాట్లాడేందుకు మాకు ఇవన్నీ అవకాశాలు దొరుకుతాయి. మీరు అవి చెయ్యకండి. కీరవాణి పక్కకు పెట్టండి. ఒక కీరవాణి గురించి మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు హత్య చేస్తున్నారు? కేసీఆర్ ఆల్రెడీ చేసింది కదా, మీరెందుకు చేస్తున్నారు? ఇది జరగాలంటే అందశ్రీ గారిని మనం కలవాలి. ఓకే, అది డిస్క్రిషన్ ఆఫ్ అందశ్రీని. ఒక కవిగా ఆయన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. నేను ప్రత్యక్ష సాక్షిని. 1 ఇంచు రాగంతో పాటు సెలెక్షన్ ఆఫ్ ది మ్యూజిక్ తో పాటు ఎవ్రీథింగ్ ఓన్లీ రాష్ట్ర గీతాన్ని అందశ్రీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. దాన్ని రాష్ట్రానికి అంకితం చేయడం మాత్రమే ప్రభుత్వం తీసుకున్నది. ఆ విషయంలో అందశ్రీ గారిని మీరు స్పెషల్ గా ఇంటర్వ్యూ చేయి, మనోన్ని ఫోన్ ఇన్ లో తీసుకోండి. ఎవరు ఈ పాటకు మూలం? ఆయన కోరిక, అది ఆయన పాటగా. కీరవాణి గారితో మాట్లాడమంటే నేనే మాట్లాడినా. నేను నా పాత్ర చెప్తున్నా. కేవలం వారు 1.5 year బ్యాక్ గద్దరన్న వాళ్ళు కలిసిన తర్వాత అరే వాడు వీడు ఎందుకు ఏఆర్ రెహమాన్ గారు కొడితే ఆ పాట అర్థమే కాటే తెలంగాణ సోయలేదురా, దాంట్లో కీరవాణి ఒకటి దయాకర్ గారికి మ్యూజిక్ కొట్టినరా, మంచిగా ఉన్నదిరా నువ్వు అని చెప్పి అందశ్రీతో అనడం. తర్వాత ఆయన మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నాకు మీరు గెలుస్తారు, ఈ పాటను మీరు రాష్ట్ర గీతంగా చేయాల్సి వస్తుంది, నాకు ఆ రోజు ఇట్లా కీరవాణితో చేయాలంటే మేము ఆ రోజు ఓకే అన్నాం. కానీ మర్చిపోలే ఆయన. ఇప్పటికీ ఈ మాట ఇట్లా అడిగితే అడిగినట్టే ఉండాలి. కానీ అందశ్రీ గారిని మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే మా పృథ్వీని తీసుకో. ఆ దాంట్లో గింత తేడా ఉంటే కూడా మళ్ళీ ఇంకెప్పుడు పృథ్వీతో కలిసి నేను
వ్యతిరేకంగా కూడా మాట్లాడా నేను. ఎందుకంటే దీన్ని రాంగ్ పోతుంది నాకు. ఇప్పుడు వీళ్ళు అన్నదాన్ని నేను విభేదించను, ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయం అది. అట్లా ఉన్నది, గతంలో కూడా కొట్లాడిండ్రు. అసలు అంటూ సొంటూ కూడా ఉండొద్దు అనేది వాళ్ళకు ఉన్నది. కానీ నేను కాదు కదా అల్టిమేట్. ఇప్పుడు ఎవరు పాడిపించింది అనేది ఆయన కోరిక చెప్పనా, శంకర్ మహాదేవన్ ఉండాలి, రాగాలకు సుఖ్వీందర్ సింగ్ ఉండాలి, హైయెస్ట్ పిచ్ పాడటానికి శ్రేయా ఘోషల్ ఉండాలి, ఆయన కోరిక అందశ్రీ గారు. మేము తేలేకపోయినాం. ఆయన శంకర్ మహాదేవన్ గారు ఒక తీరుగా మాట్లాడేసరికి అసలు ఈయన ఆత్మగౌరవం దెబ్బతిన్నది మన అందశ్రీ గారి. అక్కడికి వచ్చి నాకు ఇచ్చి పోండి పాడి పెడతా అని అన్నాడు. అంత అవసరమే లేదని చెప్పి. అంటే నేను ఏమంటున్నా, అందశ్రీ గారిని గౌరవించడం వరకే మేము చేయాలనుకున్నాం. ఆ విషయంలో మీరు మాట్లాడిన దానికి మీకు ఆ ఫీల్ అయిందా, నేను దానికి సమాధానం చెప్పలేను, చెప్పేటోని కూడా కాను. తీసిన వాటికే చెప్తున్నావు. కేసీఆర్ అంటే బతుకమ్మ వాడినప్పుడు మాకు కూడా ఇష్టం లేకుండే, మేము కూడా సేమ్ అది చెప్పినాం. తన నిప్పులో వాగాని పుస్తకం తీసిండు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎప్పటిదో సాహిత్యాలన్నీ తీసుకొచ్చి అదే అందశ్రీ అన్న తీసుకొచ్చి పెట్టిండు. అలా మానవ రాసిన పాటలు కూడా దాంట్లో ఎప్పుడెప్పుడో కలెక్ట్ చేసి పెట్టిండు. చెప్పినప్పుడు చూసిన అందులోకి వచ్చిన ఒక నిప్పుడు రవ్వగానే నేను మాట్లాడుతున్నాను కూడా చాలా క్లియర్ గా చెప్పిన. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది అందశ్రీ ఇష్టం ఒకటి కాదు కదా, చాలా వచ్చినాయి. మరి అట్లన్నప్పుడు మిత్ర రాసినవి కూడా ఉన్నాయి. కృష్ణ గోదావరులు కుడియడమ పాడగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, తెలంగాణ నేల తెలంగాణమై, భరతమాత నుదుర సింధూరమై, పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట అని చెప్పని ఇక్కడ దేవతల గురించి, ఇక్కడ భాష గురించి, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల అనడమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. అది కాకపోతే ఇంకో సాంగ్ పెట్టుండ్రి. కానీ ఇష్టం లేకపోతే అట్లా కాదు, అది కాకపోతే ఇంకోటి పెట్టండి. ఎందుకంటే ఇది ఏమైతే తెలుసా, ఇది తన మీద పోతుంది, ఇది ప్రభుత్వం మీద పోతుంది. ఇప్పుడు నేను అట్లా అన్నప్పుడే అన్న నేను, మరి ముఖ్యమంత్రి తనన్నా నువ్వు లేకపోతే దానికి కమిటీ ఇవ్వాలి. ఒక సింగిల్ పర్సన్ ఆయన ఎట్లా చెప్తే అట్లా ఇనేది దానికి కమిటీ పెట్టాలి. ఇప్పుడు 9 నంది అవార్డులు వచ్చినటువంటి వందే మాత్రం శ్రీనివాస్ దాన్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేసిరా, ఒక 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు తీసుకొచ్చి పెట్టి దానికి కమిటీ ప్రకారంగా సిస్టమేటిక్ గా చేయాలి. ఒక్క అందశ్రీ నేనే తీసుకొచ్చి పాడతా అంటే మా సొంతలో హట్ అవుతాం. అది ఒకటే అర నిమిషం కూడా ఎక్కువ మాట్లాడాను. జాతీయ గీతంగా ఉండే అర్హత ఉన్న పాటల్లో అదొకటి. మనం అందరం కూడా వచ్చినా రాకపోయినా, ఇంకా తను బాగా పాడుతారు, నేనైతే రాగం రాకపోయినా వాళ్ళు పాడుతుంటే మేము దాంట్లో మీకు, ఎందుకంటే రసమై ధూమ్ధాంలో నేను ఉండేటోని కాబట్టి ఆ పాటకు అర్హత ఉందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు. నేనేమంటే ఆ స్థాయి పాట ఉంది కాబట్టి దీన్ని చేయమని అడిగే హక్కు ఉంది, డిమాండ్ చేసే హక్కు ఉంది, మీరు అది ప్లాన్ చేయండి. కానీ అందశ్రీ రాసిన పాటను అవమానం చేయకండి. నేను అదే కావాలని నాకుంది, కానీ మ్యూజిక్ ఆయనతోనే కావాలన్నప్పుడు మీరు ఆలోచన చేయండి చెప్తున్నా. మాకుంది, నాకు అదే కావాలని ఉంది, కానీ తను ఒప్పుకుంటలేడు అన్నప్పుడు మీరు ఆపండి. నేను ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది, మీ అందరి మీద పడుతుంది, ముఖ్యమంత్రి మీద పడుతుంది. ఆయన రేవంత్ ఏకంగా స్టూడియోకి వెళ్ళి కీరవాణి గారు పిలిచి సార్ ఈ పాట వినడానికి రమ్మంటే పోవారాగు. నేను అంతకంటే 2-3 టైమ్స్ పోయినా. దీన్ని ఇట్లయితే ఇంకా 2 రాగాలు ఉన్నాయి, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆయన సొంత దాంట్లో చేస్తారు. ఆయన ఏంటంటే ఆ పాట నచ్చిన తీరును బట్టి, వందే మాత్రం మనం ఒకే తీరుగా పాడాం కదా. వందే మాత్రం అనే పాట కొంతమంది ఇంకో తీరుగా పాడిండు, రెహమాన్ ఇంకో తీరు కొట్టిండు, అది వేరు. కానీ యాంథమ్ 2.5 minutes అనేది ఎవ్రీడే పాల్గొనేది ఇట్లా ఉంది. రెగ్యులర్ గా రామకృష్ణ గారు పాడిందే మొత్తం. దాంట్లో మీకు 10 జిల్లాల దగ్గర పదపదానాన్ని వస్తుంది. మా బీళ్లకు మల్లాలనే దగ్గర బీళ్లు కాదు, నీళ్లు వచ్చి మా సస్యశ్యామ తీయనంత మటుకు ఆ పాటను కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ తీయనంత మటుకు తెలంగాణలో అది ఒక ఇష్యూగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంత ఆవేశపడుతున్నాడు, ఇంత పార్టీని కానీ ఇంత నాయకులని భుజానికి ఎత్తుకుంటున్నాడు, వ్యతిరేకులని కూడా పదవి